పెండెల మహేష్ గారి దగ్గరికి వెళ్దాం, కాంగ్రెస్ నాయకుల దగ్గరికి. మహేష్ గారు వింటా ఉన్నారు రెండు ప్రతిపక్ష పార్టీల దగ్గర నుంచి ఉన్నటువంటి స్టేట్మెంట్స్. మీ సమర్థన ఏంటి? మీ పార్టీని మీరు ఎలా, మీ సైడ్ నుంచి ఉన్నటువంటి స్టేట్మెంట్స్ ఏంటి? నమస్కారం అండి. చర్చలో పాల్గొంటున్న పెద్దలకి అదే వీక్షకులందరికీ కూడా హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేస్తూ, ఇవాళ అసెంబ్లీ సమావేశాలు అంటే ఈ విధంగా ఉంటాయి అని చెప్పి ప్రతి అంశం మీద కూడా చర్చించేటువంటి అవకాశం ఉంటుందని చెప్పి నిజమైనటువంటి ప్రజాస్వామ్యయుతంగా అసెంబ్లీ సమావేశాలు నడిపిస్తున్నటువంటి ఘనత కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి ఈ రోజు దక్కింది. 10 సంవత్సరాల కాలంలో బడ్జెట్ సమావేశాలంటే ఆ రోజునటువంటి గవర్నర్ తోటి చప్పట్లు కొట్టించుకొని చేయని పనులు చేయించినట్టుగా చూయించుకొని తెల్లారి వల్ల కేసీఆర్ కు భజన కొట్టించుకొని అసెంబ్లీ సమావేశాలను మూసేసినటువంటి నేపథ్యం ఒకవైపు ఉంటే, ఇవాళ 14 నెలల కాలంలోనే ఆ రోజు మిగులు బడ్జెట్ గా ఉన్నటువంటి రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసిపోయినటువంటి దొర ప్రభుత్వం లాగా కాకుండా ప్రజాపాలన కొనసాగించాలని చెప్పి ఇచ్చినటువంటి ప్రతి హామీని ఒక్కొక్కటిగా నెరవేరుస్తూ, ఇచ్చినటువంటి ప్రతి హామీని ప్రజలకు చేరవేస్తూ చేసినటువంటి పనులను ఇవాళ గవర్నర్ చూపించడమే కాకుండా ఇవాళ ఒక వింతలాగా ఎందుకంటున్న ఈ మాట అంటే, ప్రజలు ఓట్లేసి గెలిపించి ప్రజల ట్యాక్సీలతోటి జీతాలు తీసుకున్నటువంటి ముఖ్యమంత్రి ఆ రోజు సెక్రటరియట్ కు రాకపోతే ప్రజలు కర్రుగాల్చి వాత పెడితే ఇవాళ ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నటువంటి కేసీఆర్ అహంకారపూరితంగా దొరలాగా నేను ఎందుకు వస్తాలే, నేను ఎందుకు రావాలి, నాకంటే చిన్న స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తులు ఆడ ముఖ్యమంత్రిగా ఉన్నారు, నాకంటే తక్కువ స్థాయిలో ఆయనకైనా పెద్దగా ఊహించుకొని, ఎదుటి వ్యక్తులను చాలా చిన్నగా చూస్తూ ఆయనకైనా పెద్దగా ఊహించుకొని 14 నెలల కాలంలో ప్రతిపక్ష నాయకుని పాత్ర పోషించకుండా ఇవాళ మళ్ళా అసెంబ్లీకి వస్తే ఒక ప్రపంచ వింత లేదు అన్నట్టుగా ఇవాళ వింత జరిగినట్టుగా ప్రజలందరూ కూడా కేసీఆర్ వస్తున్నట్టు ఒక వింతలాగా ఉన్నదంటే ఎంత దౌర్భాగ్య పరిస్థితిలో ఇవాళ బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఉండడం మనం గమనించవచ్చు. ఎందుకనంటే ప్రజలు మిమ్మల్ని గెలిపించినప్పుడు, ముఖ్యమంత్రి అవకాశం ఇచ్చినప్పుడు సెక్రటరీకి రాలే, ప్రజలకు అందుబాటులో లేరు, ప్రజలకు కలవలేదు, ప్రజలకు పనులు చేయలేదు. సరే, నీకు అట్లీస్ట్ ప్రతిపక్ష పాత్ర ఇస్తే ప్రతిపక్ష నాయకుడి పాత్ర కూడా మీరు పోషించకుండా 14 నెలల కాలం మొద్దునిద్ర పోయి ఇవాళ వచ్చి అహంకారపూరితంగా మాట్లాడినటువంటి మాటలను చూస్తూ ఉంటే నిజంగా కేసీఆర్ మాటలు కానీ కేటీఆర్ మాటలు కానీ మనం గమనిస్తే దయ్యాలు వచ్చి నిజంగా వేదాలు వల్లించినట్టు, దొంగే అక్కడ దొంగ నడిచినట్టుగా ఉన్నది. ఎందుకు ఈ మాట చెప్తా ఉన్నా అంటే, ఇవాళ అది మన గురుకుల పాఠశాల విద్యార్థులకు సంబంధించిన అంశం కేటీఆర్ గారు మాట్లాడినటువంటి నేపథ్యం చూస్తే నేను సూటిగా ఇవాళ కేటీఆర్ గాని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ గాని మేము 4 సైడ్స్ టీవీ ద్వారా సూటిగా మేము ప్రశ్నిస్తా ఉన్నాం. ఇవాళ తెలంగాణ ప్రాంతంలో ప్రధాన పుణ్యక్షేత్రంగా ఉన్నటువంటి కొండగట్టు ప్రాంతంలో బస్సు ప్రమాదంలో 65 మంది భక్తులు చనిపోతే కనీసం ఏ ఒక్క మంత్రి గాని, ఏ ఒక్క ప్రజాప్రతినిధి గాని, ఏ ఒక్క బీఆర్ఎస్ నాయకుడు గాని పోనటువంటి దౌర్భాగ్య పరిస్థితి మీది. ఇవాళ గురుకుల పాఠశాలలో విద్యార్థులు నిజంగా ప్రమాదవశాత్తు అస్వస్థకు గురై కొంతమంది అక్కడక్కడ చిన్న స్వల్ప కారణాలతో చనిపోతే యావత్తు కేబినెట్ మంత్రులతో పాటు డిప్యూటీ సీఎం ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారు కూడా మెట్పల్లి కోరుట్ల ప్రాంతంలో ఉన్నటువంటి గురుకుల పాఠశాలకు నేరుగా పోయి వాళ్ళని పరామర్శించి వాళ్ళకు మేము ఉన్నామన్నటువంటి భరోసానిచ్చినటువంటి ప్రభుత్వం ఒకవైపు ఉంది. ఇవాళ కమిషన్లు అని చెప్పి మాట్లాడతారు. మీరు ఒకసారి గూగుల్లో కమిషన్ అని కొడితే కాళేశ్వరం ప్రాజెక్ట్ అని వస్తుంది. అటువంటి దౌర్భాగ్య పరిస్థితి మీది. కాంట్రాక్టర్లను పెంచి పోషించి కమిషన్ల కోసమే ప్రకృతి విరుద్ధంగా కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం చేసి 14,000 కోట్ల మిగులు బడ్జెట్ తోటి ఉన్నటువంటి రాష్ట్రాన్ని లక్షల కోట్ల అప్పులోకి తీసుకుపోయారు. ఇంతకుముందు ఒక సోదరుడు బీఆర్ఎస్ నాయకులు ఒక సోదరుడు చెప్తా ఉన్నారు చర్చలో, ఇవాళ ప్రతి ప్రాంతానికి నీళ్లు తీసుకొచ్చినామని. ఇవాళ మీ కమిషన్ల కేసీఆర్ మానసకు పుత్రిక అయిన కాళేశ్వరం ప్రాజెక్టుకు నీళ్లు అందించి గుండెకాయలాగా పనిచేసినటువంటి శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్ట్ ఎవరు నిర్మించారు? ఇవాళ శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్ట్ కంప్లీట్ చేసిందెవరు? వినాలే రామూర్తి గారు విందాం. లెట్ హిమ్ కంప్లీట్, ఆ తర్వాత మీరు రియాక్ట్ అవుతారు. దాని పేరు కూడా మారవలేదు కదా, మేము మీరైతే మార్చరు, పేరు కూడా మారవలేదు, శ్రీపాదరావు పేరు కూడా మారవలేదు. ఎల్లంపల్లి ప్రాజెక్టు నిర్మాణం జరగకపోతే మీ కాళేశ్వరం ప్రాజెక్టు, మీ మానస పుత్రిక, మీ కమిషన్ల కాళేశ్వరం ప్రాజెక్టు ఆ మాత్రం అన్న మీరు ఎక్కడికి తీసుకుపోయారు నీళ్లు? ఏదైతే మీ ఫామ్ హౌస్ ఉందో ఎర్రవెల్లి ఫామ్ హౌస్ లో దొరకాలు కట్టుకోవడం కోసం ఇవాళ ప్రకృతికి విరుద్ధంగా కట్టారు. ఇవాళ ఇక్కడ భూములు కరెక్ట్ కాదు. నేను మాట్లాడేది మొత్తం వ్యవస్థ మొత్తం కంప్లీట్ గా మీ కాళేశ్వరం ప్రాజెక్ట్ చేసిన నష్టం ద్వారా రైతులు పంటలు మునిగిపోతే దూరం మాట్లాడు, ఇది విధంగా కరెక్ట్ కాదు. ఇది వ్యక్తిగత సంభాషణ అన్నది అంటే సబ్జెక్ట్ ఉంటే మాట్లాడదా కానీ ఈ వ్యక్తిగతంగా ఏం మాట్లాడారు? ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మీరు ₹1,00,000 రుణమాఫీ చేస్తారు. 4 సార్లు మీరు 4 దప్పగా 25,000 అని చెప్పి 10 ఏళ్ళు కాలయాపన చేస్తే 14 నెలల కాలంలోనే 23,000 కోట్ల రూపాయలు చేసినట్టుగా ఇవాళ నివేదికలు చెప్తా ఉన్నాయి. నిధులు ఏ విధంగా ఇచ్చిరో చెప్తా ఉన్నది.
ఇక భారతీయ జనతా పార్టీ నాయకులు చెప్తా ఉన్నారు రైతులను కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మోసం చేసిందని. ఎంత నిజంగా సిగ్గుపడాలి. ఎందుకనంటే రైతులకు వ్యతిరేకంగా నల్ల చట్టాలు తీసుకొస్తే ఎముకలు కొరికే చలిలో ఢిల్లీ కేంద్రంగా యావత్తు భారతదేశంగా ఉన్నటువంటి రైతులు ఏ విధంగా కొట్లాడినో చూసారు. ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ప్రతి పండించినటువంటి గింజను గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో 10 కేజీలు 12 కేజీలు ఒక క్వింటాల్కు ఇవాళ కోత పెట్టి మధ్యలో ఉన్నటువంటి దళారులను బతికేయడం కోసం అనేక రకాలుగా రైతులను ఇబ్బంది పెట్టినటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వం ఒకవైపు ఉంటే ఒక గింజ కూడా కోత లేకుండా మీరు దయచేసి సోదరులు గమనించాలి. ఒకసారి ఐకేపీ సెంటర్లో ఏ విధంగా కొనుగోలు జరిగినాయో చూడాల్సినటువంటి అవసరం ఉన్నది. అదే విధంగా మేము ఇచ్చిన మాట ప్రకారం బోనస్ ఎవరైతే రైతులు అమ్ముకోవడం జరిగిందో ఐకేపీ సెంటర్లు అమ్ముకున్నాక 3 రోజుల్లోనే వాళ్ళు అమ్మినటువంటి ధరకు మద్దతు ధరతో పాటుగా బోనస్ ఇచ్చినటువంటి ప్రభుత్వం మాది. ఇవాళ ఏకకాలంలో 2 లక్షల రూపాయల రుణమాఫీ చేసి రైతులకు అండగా నిలిచినటువంటి ప్రభుత్వం మాది. మహేష్ గారు వస్తా, మళ్ళీ మీ దగ్గరికి వస్తా. మీరు చెప్పిన దాంట్లో కొన్ని కరెక్షన్స్ కూడా చేయాల్సినటువంటి స్టేట్మెంట్స్ ఉన్నాయి, అడగాల్సినటువంటి ఉన్నాయి. నాకు తెలిసి బీజేపీ బీఆర్ఎస్ నాయకులు ఇద్దరు దానికి